దృఢం మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ప్యూర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్‌ని సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ప్రశాంతమైన హిల్ స్టేషన్ దగ్గర కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన ఎస్ఐ విజయ్‌కి వచ్చిన వారంలోనే ఒక షాకింగ్ మర్డర్ కేసు ఎదురవుతుంది. అక్కడ దొరికిన బాడీ పార్ట్స్ మిస్టరీని సాల్వ్ చేయడంతో పాటు, ఆ క్రైమ్ వెనకాల దాచి ఉన్న నిజాలు అండ్ వరుస నేరాలకు సంబంధించిన రహస్యాలు ఎలా బయటపెట్టాడు అనేది మూవీలో మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఓపెనింగ్ చాలా ప్రామిసింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ సెటప్, మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్, హిల్ స్టేషన్ అట్మాస్ఫియర్ అన్ని ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. కానీ వన్స్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్డ్‌గా ట్రావెల్ అవుతుంది. డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ అప్రోచ్‌ని ఫాలో అయ్యారు. రియల్ లైఫ్ పోలీస్ ఎంక్వైరీ ఎలా స్లోగా ప్రొసీడ్ అవుతుందో అలానే చూపించడానికి ట్రై చేశారు. కానీ కొన్ని చోట్ల డైలాగ్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ అవడం వల్ల ఏదో అరటిపండు తొక్క తీసి తినిపిస్తున్నట్టుగా అనిపించింది. అంటే అంత స్లోగా అనిపించిందని. కొన్ని సీన్స్ అయితే సీరియల్ టైప్ డ్రామా వైబ్స్‌ని గుర్తుకు తెస్తాయి. దానివల్ల నేచురల్ నరేషన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇంటర్వల్ వరకు స్టోరీ డీసెంట్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసినా పెద్ద వావ్ ఫ్యాక్టర్ అయితే క్రియేట్ అవ్వలేదు ఎక్కడ. కానీ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా కంప్లీట్‌గా గేర్ మారుస్తుంది. ఇన్వెస్టిగేషన్ డీపర్ లెవెల్‌లోకి వెళ్ళడంతో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా మారుతుంది. ఒక్కొక్క క్లూని రివీల్ చేయడం, కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేయడం, మిస్టరీ లేయర్స్ ఓపెన్ చేయడం అన్నీ మనకి చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. డైరెక్ట్ ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో చాలా క్లియర్‌గా ఆడుకున్నారు. మనం ఒకటి అనుకుంటే స్టోరీలో ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న డల్‌నెస్‌ని సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్‌గా కంపోజిట్ చేశారు. థ్రిల్లర్ లవర్స్‌కి మాత్రం ఈ సెకండ్ హాఫ్ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మేజర్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ బ్లాక్ మాత్రం సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సినిమాలో ఎంతసేపు బిల్డ్ చేసిన సస్పెన్స్‌కి పర్ఫెక్ట్ ప్లే ఆఫ్‌లా ఉంటుంది. క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్లు అండ్ షాకింగ్ రివీలేషన్స్ మనకి జెన్యూన్‌గా సర్ప్రైజ్ చేస్తాయి. ముఖ్యంగా థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం పెట్టిన ఆ దృశ్యం రిఫరెన్స్ సీక్వెన్స్ మంచి గూస్‌బంప్ మూమెంట్ అని చెప్పాలి. దీంతో పాటు క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ కూడా రా అండ్ రస్టిక్‌గా డిజైన్ చేశారు. వైలెన్స్ ఉన్నా కూడా స్టోరీ డిమాండ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఫైనల్ 20 మినిట్స్ కంప్లీట్ అయ్యాక మనకి ప్రాపర్ థ్రిల్లర్ హై ఇస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సిరాగ్ సజ్జీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో సైలెంట్ అండ్ మ్యానిపులేటివ్ అప్రోచ్‌లో ఫాలో చేసి రియలిజంని మెయింటైన్ చేశారు. కానీ సెకండ్ హాఫ్‌లో అండ్ క్లైమాక్స్‌లో వచ్చిన థంపింగ్ స్కోర్ సస్పెన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా అట్మాస్ఫియరిక్ సౌండ్ డిజైన్ అనేది థ్రిల్లర్ మూవీకి బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. విజువల్ డిపార్ట్మెంట్ సినిమాకి పెద్ద స్ట్రెంత్ అని చెప్పాలి. లిమిటెడ్ బడ్జెట్ అండ్ లిమిటెడ్ లొకేషన్స్ తో తీసిన సినిమాని అనిపించకుండా క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు. హిల్ స్టేషన్ లో ఉండే మిస్టరీ అట్మాస్ఫియర్ ని, ఎరీ మూడ్ ని సినిమాటోగ్రఫీలో చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. నైట్ సీన్స్, లో లైట్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ విజువల్స్ అన్ని రియలిస్టిక్ స్ట్రక్చర్ తో ఇంప్రెసివ్ గా కనిపిస్తాయి. ఫ్రేమ్ కంపోజిషన్ అండ్ లైటింగ్ థ్రిల్లర్ జనర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇంకా డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ టేకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఆయన మీద జీతూ జోసెఫ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫాస్ట్ కట్స్, లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద డిపెండ్ అవ్వకుండా స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్టైల్ ని నమ్ముకున్నారు. సినిమాలో వచ్చే గోల్డ్ చైన్ ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ ఇలాంటి చాలా లాజిక్ గా డిజైన్ చేశారు. హైటెక్ గ్యాడ్గెట్స్ కాకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్ తో కేస్ సాల్వ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అనేది ఇంకా టైట్ గా రాసుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చేది. కానీ డైరెక్టర్ ఫస్ట్ అటెంప్ట్ కి మాత్రం మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్, స్లో నరేషన్ అండ్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నా కానీ గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్, సాలిడ్ పెర్ఫార్మెన్స్, ఇంప్రెసివ్ టెక్నికల్ వాల్యూస్ అండ్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది. మీరు కానీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఇంకొకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.